బట్టలు లేవు, ధనము లేదు. ఇంకా పోయి కూర్చొని సాధన చేసుకుంటున్నాడు. అక్కడ అన్ని పరగణాలు అంటే చిన్న చిన్న జమీందారులు ఉంటారంట. ఒక జమీందారు అక్కడికి వచ్చారంట, పనులు అవన్నీ తీసుకొని ఆయన దగ్గరకు వచ్చి, మరి నేను ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతానికి జమీందారుని, మీకు ఎటువంటి ఆలోచన వద్దు, నేను మీకు రోజు ఆహారాన్ని అరేంజ్ చేస్తానని చెప్పేసి చెప్పాడు. అంటే తను ఎప్పుడైతే బంధాలు వదిలిపెట్టి ఆ యోగ స్థితిలో ఉన్నాడో అప్పుడు ఆ పరమాత్మ చూసుకున్నాడు. ఆ జమీందారుకి ఆ ఆలోచన కలిగించాడు. ఇంకా ఈయనకి ఆహారం గురించిన ఆలోచన కూడా లేదు. మీరు చక్కగా సాధన చేసుకోండి స్వామీజీ, నేను తీసుకొని వచ్చి మీకు ప్రతిరోజు ఆహారం పెడతానని చెప్పేసి, మరి అంతా అంటే ఆ యోగికి భోజనం పెట్టడం అనేది కూడా ఉన్నతమైనది అని మనకి చెప్తూ ఉంటారు. అన్నదానము జన్మ జన్మల పుణ్యఫలం అని చెప్తూ ఉంటారు. మన కర్తాలు కానీ ఎక్కడైనా కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అన్నదానంకి ఇస్తూ ఉంటారు. ఒకసారి ఒక వ్యక్తి కనుక అక్కడ పందిని చూసి, పందిరి నిలబడాలంటే 4 గుంజలు ఉన్నాయి, మరి ఆకాశం ఎట్లా నిలబడుతుంది, దానికి గుంజలు ఏరియా డౌట్ వచ్చిందంట. డౌట్ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే పిచ్చివాడు ఆకాశానికి అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు సమాధానం. కాబట్టి ఈయనేదో అజ్ఞానం ఉండి అడుగుతున్నాడు అని చెప్పేసి వాళ్ళు నవ్వారంట. నవ్విన తర్వాత ఈయన అట్లానే అడుగుతూ పోతున్నాడంట. అక్కడ ఒక సాధు ఉండి, నేను చెప్తాను సమాధానం రమ్మన్నాడు. రమ్మంటే వెళ్తే, నువ్వు ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగు, అమ్మ అన్నం దానం చేయని అడుగు, వాళ్ళు తీసుకురాగానే తిప్పు వాళ్ళనే చెప్పారు. సరేనని ఒక ఇంటికి వెళ్ళి, అమ్మ మాతా కబల మీద అంటారు కదా, నాకు అన్నం దానం చేయమ్మా అని అడిగారంట. ఆమె తీసుకొని వచ్చిందంట. తీసుకొని రాగానే తిట్టాడంట. తింటే ఈయన కూడా తిరుగుతున్నాడు అని చెప్పేసి పెట్టకుండానే తలిపేసేసిందంట ఇలా. మళ్ళీ ఇంకొక ఇంటికి వెళ్ళి అడిగాడంట. ఆమె తిట్టేసరికి పేడ నీళ్ళు పోసిందంట మీద, పెట్టకపోగా. అట్లా ఊరంతా తిరుగుతుంటే పెట్టడానికి తీసుకురావడము, ఈయన పెట్టకుండా పోవడం అట్లా జరిగిందంట.